హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి పాండిచ్చేరిలోని ఆరోవిల్ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఆరోవిల్ సిటీలో 10 బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ఆరోవిల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ ఆరోవిల్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. 2 వీలర్కి 50 రూపీస్, 4 వీలర్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఓపెన్లో ఉంటుంది. సండేస్ మాత్రం హాఫ్ డేనే అనమాట ఈ ఆరోవిల్. ఇంకా ఎంట్రన్స్లో ఒక రెస్టారెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అండ్ బివరేజెస్ అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆరోవిల్ సిటీకి 60 డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఆరోవిల్ సిటీని నో రిలీజియన్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆరోవిల్లో నో రిలీజియన్, నో క్యాస్ట్, నో మతం ఇలా ఎలాంటిది చూడరు ఫ్రెండ్స్. అందరు కూడా ఈక్వల్గా ఉండాలనేదే ఈ ఆరోవిల్లో మనం చూడొచ్చు అనమాట. ఈ ఆరోవిల్లో మనం మొత్తం 10 డిఫరెంట్ ప్లేసెస్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆరోవిల్ మ్యూజియం అనమాట. ఈ ఆరోవిల్కి ఎక్కువగా ఫారినర్సే విజిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నార్మల్గా ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్కి ఎంట్రీ ఛార్జెస్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ఈ ప్లేస్కి ఎలాంటి ఛార్జెస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఫ్రీగానే మనం లోపలికి వెళ్ళి అన్ని ప్లేసెస్ చూడొచ్చు అనమాట. ఓన్లీ పార్కింగ్కి మాత్రం ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆరోవిల్ సిటీ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్లా కాకుండా ఇక్కడికి అన్ని రిలీజియన్స్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఈ ఆరోవిల్ యొక్క హిస్టరీని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎలాంటి ఛార్జెస్ అయితే చేయడం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డెన్ గ్లోబ్ లాగా, ఇది వచ్చేసి మనకి ఈ ఆరోవిల్లోని మాత్రి మందిర్ ఫ్రెండ్స్. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి ఒక సెంటర్ అయితే ఉంటుందన్నమాట దీని లోపల. ఇప్పుడు మనం దానికి చూడడానికే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ మ్యూజియం నుంచి బయటకు వచ్చాక మనం ఈ మాత్రి మందిర్ వెళ్ళడానికి పాసెస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ వాళ్ళొక టికెట్ అయితే ఇస్తారు, దాన్ని తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా 10 డిఫరెంట్ ప్లేసెస్ అనేసి, నేను స్క్రీన్లో చూపిస్తున్నాను కదా. ఈ 10 డిఫరెంట్ ప్లేసెస్ని అయితే ఈ ఆరోవిల్కి ఈ మాత్రి మందిర్కి వెళ్ళే దారిలో మనం ఈ 10 ప్లేసెస్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా లోపల ఉందని చెప్పారు. ఈ మ్యూజియంకి ఆపోజిట్లోనే షాపింగ్ సెంటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెస్ట్రన్ క్లాతింగ్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే కొంచెం హయ్యర్గానే ఉంది ఫ్రెండ్స్. ప్రైసెస్ రీజనబుల్గా ఏం లేదు. ఏ టాప్ తీసుకున్నా కూడా అబోవ్ 1500, 2000 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అన్నమాట. ఇక్కడ ఈ ఆరోవిల్ ప్లేస్లో 60 కంట్రీస్ నుంచి పీపుల్స్ వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఆరోవిల్లో మనకి గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే ఆన్లైన్లో మనకి ఆరోవిల్కి సంబంధించిన సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు బుక్ చేసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. స్టే ఛార్జెస్ 2000 to 2500 ఆ రేంజ్లోనే ఉంటుంది, నేను చూశాను. ఇంకా ఈ షాపింగ్ సెంటర్లో ఒక కెఫెటేరియా ఉంది అండ్ ఇంకా బుక్ స్టాల్ ఉంది. చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ స్టాల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనము ఈ షాపింగ్ సెంటర్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మా పాసెస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మాత్రి మందిర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాసెస్ తీసుకొనే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ టికెట్ లేకపోతే మిమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయరు. ఈ టికెట్ తీసుకోవడానికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ఇస్తారు. దాన్ని తీసుకొని మనం మాత్రి మందిర్ దగ్గరికే వెళ్ళొచ్చు.
ఈ ఆరోవిల్ మ్యూజియం నుంచి మాత్రి మందిర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. 30 మినిట్స్ బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ నడవలేని వాళ్ళ కోసం అయితే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బస్సులో వెళ్తే మిమ్మల్ని మాత్రి మందిర్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మీరు మాత్రి మందిర్ని అయితే చూసుకుని మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అనమాట. బై వాక్ వెళ్ళే వాళ్ళైతే రోడ్ అంతా కూడా ఈ విధంగానే మట్టి రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్, గ్రీన్ షెడ్స్తో ఉంటుంది. అక్కడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారనమాట. మనకి డైరెక్షన్స్ అయితే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. మొత్తం కూడా గ్రీనరీగా ఒక ఫారెస్ట్ మధ్యలో అయితే మనం వెళ్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. ఎలాంటి సౌండ్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఇలా ఏమీ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో చిన్న చిన్న షాప్స్ అండ్ యాక్టివిటీ సెంటర్స్ అన్నీ కూడా మనం ఈ మాత్రి మందిర్కి వెళ్ళే దారిలో చూడొచ్చు అన్నమాట. ఈ ఆరోవిల్ తమిళనాడులోని పాండిచ్చేరికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. పాండిచ్చేరి నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఆరోవిల్ ఉంటుంది. నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆరోవిల్ని ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, మనం ఈ మాత్రి మందిర్కి వెళ్ళే దారిలో డిఫరెంట్ ప్లేసెస్ని అయితే 10 ప్లేసెస్ చెప్పాను కదా, అందులో సెకండ్ వన్ వచ్చేసి కళామందిర్ అనమాట. కళాక్షేత్రం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కళామందిర్లోని పురాతనమైన థింగ్స్ అండ్ వాళ్ళ యొక్క హిస్టరీ, లివింగ్ కల్చర్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనం ఈ మ్యూజియంలో నుంచి చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ ఆరోవిల్ సిటీలో 2500 మందికి పైగా అయితే జీవిస్తున్నారు ఫ్రెండ్స్. రకరకాల దేశాల నుంచి అయితే ఈ ఆరోవిల్ సిటీకి వచ్చి జీవిస్తున్నారు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, 60 డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్స్ అయితే ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాక రిలీజియను, క్యాస్ట్ ఇవేమి చూడరు ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా అయితే వీళ్ళు ఫాలో అవుతారనమాట. ఇంకా ఈ మ్యూజియం పక్కనే మనకు ఒక చిన్న స్టాల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి షాపింగ్ చేసుకోవడానికి. ఇవంతా కూడా హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అనమాట. లైక్ బ్యాంగిల్స్ కానివ్వండి, మన కీ చైన్స్, ఇలావన్నీ కూడా ఇక్కడ జీవిస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు మేక్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి సెల్లింగ్లో అయితే ఇక్కడ ఈ షాప్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు అనమాట. హ్యాండ్లూమ్సే అన్నీ కూడా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్సే ఫ్రెండ్స్. హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, చిన్న చిన్న పాటరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, క్రాఫ్ట్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనము ఈ షాపింగ్ ఏరియాలో చూడొచ్చు ఫ్రెండ్స్. అన్నీ కూడా క్వైట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ప్రైసెస్ విషయానికి వస్తే ప్రైసెస్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆయుర్వేదిక్ సంబంధించిన సోప్స్ కానివ్వండి, ఫ్రాగ్రెన్స్, క్యాండిల్స్, ఇవన్నీ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి కెమికల్స్ అనేవి యాడ్ చేయరనమాట. నేచురల్ ఇంగ్రీడియంట్స్తోనే వీళ్ళన్నీ కూడా ప్రిపేర్ చేసి ఈ విధంగా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, క్యాండిల్స్ ఉన్నాయి, అండ్ ఇంకా అగరబత్తులు, ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి దీని పక్కనే వైల్డ్ లైఫ్ మ్యూజియం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను దీని లోపలికి అయితే వెళ్ళలేదు, కాకపోతే దీని లోపల మనకి వైల్డ్ లైఫ్లో ఉండే యానిమల్స్, మనం వాటిని ఎలా సేవ్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీని లోపలికి వెళ్ళి చూసి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మేము మాత్రి మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రింక్స్, స్నాక్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. దీని పక్కనే మళ్ళీ మనకి ఈ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు అనమాట. ఎవరు కూడా ఇక్కడ ఫోర్స్ చేయరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కనుక పాండిచ్చేరికి వస్తే తప్పకుండా ఈ ఆరోవిల్ ప్లేస్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక డిఫరెంట్ ప్లేస్ అనమాట. ఇక్కడికి వస్తే ఈ ఆరోవిల్ యొక్క హిస్టరీని తెలుసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ స్టే సర్వీసెస్ కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు స్టే చేయాలనుకుంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. నేను చెప్పాను కదా, ఆన్లైన్లో ఆరోవిల్ సైట్ ఉంది, అక్కడ నుంచి మీరు రూమ్ అనేది బుక్ చేసుకొని ఇక్కడ 1 or 2 days స్టే చేయొచ్చు అనమాట.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టే మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మేము దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. మనం మాత్రి మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఎంట్రన్స్లో పాసెస్ తీసుకున్నాం కదా, ఆ పాసెస్ అనేది ఇక్కడ వీళ్ళు చెక్ చేసి వీళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ టికెట్ తీసుకోకపోతే ఇక్కడ అలౌ చేయరు కాబట్టి ఆ పాసెస్ అనేది ఇక్కడ చూపించి మనం మాత్రి మందిర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మాత్రి మందిర్ దగ్గరికి వచ్చాక రిటర్న్ మనకి ఈ విధంగా జీప్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు మనల్ని బస్సులోనే డ్రాప్ చేస్తారనమాట ఎంట్రన్స్ దగ్గర. ఇన్ కేస్ మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు నడవాలనుకుంటే అది మీ ఇష్టం అన్నమాట. నడవలేని వాళ్ళ కోసం బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్సులో కానివ్వండి, జీప్లో కానీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక డిఫరెంట్ చెట్టు, వాటి తీగలు అలాగే వచ్చి మళ్ళీ అది చెట్టు లాగా అయ్యింది. చాలా బాగుంది. ఎన్నో సంవత్సరం నుంచి ఈ చెట్టు ఉందన్నమాట. చాలామంది ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ మనం వచ్చిన రోడ్ అంతా కూడా ఈ విధంగా మట్టి రోడ్డే ఫ్రెండ్స్. అక్కడక్కడ రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకొక 1 yearలో పూర్తిగా డెవలప్ అయిపోతుంది ఈ ఆరోవేల్. ఈ ఆరోవేల్కి మనకి పాండిచ్చేరి నుంచి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ 300-400 అలా చార్జ్ చేస్తారు. రావాలనుకునే వాళ్ళు ఆటోస్లో కూడా రావచ్చు అనమాట. మేము ఈ మాత్రి మందిర్ దగ్గరికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. స్ట్రైట్గా గోల్డెన్ గ్లో బ్లాక్ కనిపిస్తుంది కదా, అదే అండి మాత్రి మందిర్ మెడిటేషన్ సెంటర్ అని కూడా పిలుస్తారు. ఆ గ్లోబ్ లోపలికి వెళ్తే మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మాత్రి మందిర్ లోపలికి వెళ్ళాలంటే మనకి ఆన్లైన్లో ముందుగానే టికెట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా బుక్ చేసుకున్న వాళ్ళైతేనే మనం లోపలికి వెళ్ళగలుగుతాము. ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోలేదు అనుకుంటే ఈ విధంగా ఇలా ఫ్రీ పాసెస్ తీసుకొని ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి మనం ఈ మాత్రి మందిర్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వ్యూ పాయింట్ దగ్గరే మనకు ఒక షెల్టర్ అయితే ఉంటుంది. కూర్చొని రిలాక్స్ అయ్యి వ్యూ పాయింట్ దగ్గర మనము ఈ మాత్రి మందిర్ని అయితే చూడొచ్చు అన్నమాట. నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ ఆరోవేల్ చూడడానికి అసలు చాలా బాగుంది ఈ ఆరోవేల్. ఈ ఆరోవేల్ చూసాక మనకి రిటర్న్కి వెళ్ళే దారిలో బస్సెస్ అండ్ జీప్స్ అవైలబుల్గా ఉంటుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం పికప్ చేసుకొని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. నేను చెప్పాను కదా ఇప్పుడెప్పుడే డెవలప్ చేస్తున్నారని. మధ్యలో అంతా కూడా వాటర్ మౌంటైన్ లాగా అయితే వీళ్ళు చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఈ ఆరోవేల్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.